ఎవరికో పుట్టిన బిడ్డ మనది అంటే ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితే తనది అని బాధపడుతున్నారు పాపం తిరుపతికి సంబంధించినటువంటి ఎంపీ గురుమూర్తి. ఈఎస్ఐకి మొన్ననే ఎక్స్పాన్షన్ అన్నట్టు, బట్ ఈ మొత్తం వ్యవహారం అంతా చేసుకొచ్చింది స్వయంగా ఆయనే. ఓ పక్కన సదరు మంత్రుల్ని కలవటం కానీ, అలాగే ఒత్తిడి తీసుకురావడం కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఎప్పటికప్పుడు మమేకం అవడం కానీ, ఇది ఎప్పటి నుంచి చేసుకొచ్చారు. ఓ పక్కన 50 బెడ్ల పెంపు అనేటటువంటిది, కరెంటు కెపాసిటీ 50 బెడ్లు ఉంటే దాన్ని 100 బెడ్లకు పెంచేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, అట్లాగే ఈఎస్ఐకి సంబంధించిన హాస్పిటల్స్లో తిరుపతి 5 లక్షల మందికి ఇప్పటికే సేవ చేసినటువంటి దాంట్లో ఇంకా పెంచేటందుకు గాను ఆగస్టు 2, 2023 సెక్రటరీకి అప్గ్రేడేషన్ కోసం దరఖాస్తు ఇచ్చుకొచ్చారు. అలాగే ఆగస్టు 22, 2023 దీనికి సంబంధించి మళ్ళీ పార్లమెంట్లో దాని మీద చర్చ తీసుకురావడం, అక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఈఎస్ఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడటం, దాని ఇంపాక్టు 50 నుంచి 100 పడకలకి అన్నటువంటి దానికి, అలాగే సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్కి, అట్లాగే అప్గ్రేడేషన్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్కి, అట్లాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ రీసెర్చ్ వింగ్ టు డ్రైవ్ ఇన్నోవేషన్ ఇన్ మెడికల్ కేర్కి ఇవన్నిటినీ చేయమని చెప్పి అడగటం. ఆ చర్చ సందర్భంగా అక్టోబర్ 10, 2023 మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ దాని మీద రెస్పాండ్ అయ్యి చేస్తున్నామని ప్రకటించడం. మళ్ళీ దాన్ని డిసెంబర్ 13, 2024 0 అవర్లో పార్లమెంట్లో రైట్ చేస్తే త్వరలోనే చేస్తామని అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. డిసెంబర్ 30, 2024 ఫాలో అప్ చేస్తూ మళ్ళీ ఈఎస్ఐ వాళ్ళని కలవటం. ఇదంతా అయిన తర్వాతన ఇప్పుడు అది అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. తీరా చూస్తే అది కాస్త ఏదైతే తనదే అని చెప్పుకుంటున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి.